మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మారిషస్ పర్యటనలో ఉన్నారని మనందరికి తెలుసు. ప్రతి సంవత్సరం మార్చి 12 తారీఖున వాళ్ళు నేషనల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సంవత్సరం 57వ నేషనల్ డే. మోడీ గారు చీఫ్ గెస్ట్ అన్నమాట. ఈ సందర్భంగా మోడీ గారికి మారిషస్ హైయెస్ట్ అవార్డు ఇచ్చారు. ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ అని చెప్పి ఆయనకి హైయెస్ట్ మారిషస్ అవార్డు, ఏదైతే మారిషస్ లో ప్రైమ్ అవార్డు ఉంటుందో, ప్రైమ్ ఎక్వలైడ్ ఉంటుందో, అది మోడీ గారికి ఇచ్చారనమాట. దీన్ని బట్టి ఇండియా మారిషస్ మధ్య డీప్ హిస్టారికల్ అండ్ స్ట్రాటజిక్ టైస్ ఉన్నాయని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. సో ఈ ఐలాండ్ నేషన్ ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఏ ఇండియన్ కి ఇది ఇవ్వాల. ఈ గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ ద కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ అనే అవార్డు ఇంతవరకు ఎవరికి ఇవ్వాల. ఇంతకుముందు ఒక గొప్ప వ్యక్తికి అంటే నెల్సన్ మండేలాకి 1998 లో ఇచ్చారు, కానీ ఇండియన్స్ కి మాత్రం ఎప్పుడు రాలేదన్నమాట. మోడీ గారికి ఈ మధ్య చాలా గత 10 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా ఇంటర్నేషనల్ అవార్డ్స్ వస్తున్నాయి అనమాట. దానిలో కొన్ని ముఖ్యమైన అవార్డ్స్ చూద్దాం. సౌదీ అరేబియా ఆర్డర్ ఆఫ్ అబ్దుల్ అజీజ్ ఆల్ సౌద్ అవార్డ్, ఆఫ్ఘనిస్తాన్ స్టేట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ గని అమీర్ అమానుల్లా ఖాన్ అవార్డ్, పాలస్తీనా గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీన్, యుఏఈ వాళ్ళు ఆర్డర్ ఆఫ్ జాయద్, రష్యా వాళ్ళు ఆర్డర్ ఆఫ్ సెంట్ ఆండ్రూ, ఫ్రాన్స్ వాళ్ళు గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లీజియన్ ఆఫ్ హానర్, ఈజిప్ట్ వాళ్ళు ఆర్డర్ ఆఫ్ నైల్, భూటాన్ ఆర్డర్ ఆఫ్ డ్రూక్ గ్యాల్పో, తర్వాత రీసెంట్ గా డొమినికా, చిన్న దేశం ఇది, డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్. ఇలా మోడీ గారికి చాలా ఇంటర్నేషనల్ అవార్డ్స్, హైయెస్ట్ కానీ సెకండ్ హైయెస్ట్ కానీ సివిలియన్ అవార్డ్స్ ఏదైతే వాళ్ళ దేశంలో ఇస్తారో, హానరీ అవార్డ్స్ ఏదైతే వాళ్ళ దేశంలో ఇస్తారో అది మన ఇండియాకి ఇస్తున్నారు. అంటే ఇక్కడ మోడీ గారు అని అర్థం కాదు, ఇండియాకి అంత వాల్యూ ఇస్తున్నారు, ఇండియాకి అంత ఇమేజ్ పెరిగింది ఇంటర్నేషనల్ గా అర్థం అనమాట.